ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే మేల్ ఫీమేల్స్ ఉంటారో వాళ్ళకొచ్చేసి టాటా స్టీల్ వాళ్ళొచ్చేసి ఆస్పైరింగ్ ఇంజనీర్స్ ప్రోగ్రామ్స్ 2024 ఇయర్ కింద ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ ట్రైనీ అనే రోల్ కోసం మీకు 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్లో మనకి 30,000 ఫర్ మంత్ స్టైఫండ్ ఇచ్చి తర్వాత ఫుల్ టైం జాబ్ కింద 7 lakhs ఫర్ ఆనం తోటి టాటా స్టీల్ కంపెనీ వాళ్ళే ఫుల్ టైం జాబ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గాయ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోకి ఒక 200 లైక్స్ అనేది కూడా చేయండి అనమాట. మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియోకి వేరే వాళ్ళకి షేర్ చేయండి. సో మనకి టాటా స్టీల్ వాళ్ళు వచ్చేసి ఆస్పైరింగ్ ఇంజనీర్స్ ప్రోగ్రామ్ 2024 కింద హైరింగ్ చేసుకుంటున్నారు. సో దీంట్లో మనకి పొజిషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ట్రైనీ అనే రోల్ కోసం వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మైనింగ్, మినరల్, ఎలక్ట్రికల్, మెకానికల్, జియాలజీ, జియోగ్రాఫిక్స్ కావచ్చు, జియో ఫిజిక్స్, రిమోట్ సెన్సింగ్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ ఫర్ రా మెటీరియల్ లొకేషన్ టాటా స్టీల్స్లో వర్క్ అయితే ఉంటుందన్నమాట. పొజిషన్ వచ్చేసి ఇంజనీరింగ్ ట్రైనీ అయితే ఉందన్నమాట. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి ఇంజనీరింగ్ ట్రైనీ డ్యూరేషన్ 1 ఇయర్ పాటు అయితే ఉంటుంది. సో మనకి రెగ్యులర్ బేసిక్స్ డ్యూరింగ్ కింద అయితే మనకి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. వన్స్ ఈ యొక్క ట్రైనింగ్లో మీకు ఇంజనీర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ టైం రోల్ కింద అసిస్టెంట్ మేనేజర్ IL6 ఎట్ టాటా స్టీల్లో ఇస్తారనమాట. సో క్వాలిఫికేషన్ ఏముండాలంటే గాయస్, ఎవరైతే BE బీటెక్, BSc ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఇన్స్ట్రుమేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెటలర్జీ, మినరల్, మైనింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్, లేకపోతే కనుక ఎవరైతే ఎంటెక్ MScలో జియోలాజీ, జియో ఫిజిక్స్, రిమోట్ సెన్సింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్ ఇలా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మార్క్స్ కావచ్చు, ఏ క్వాలిఫికేషన్కి ఏముంటుంది ఆ డీటెయిల్స్ అంతా కూడా మీరు పర్టికులర్ వెబ్సైట్లో అయితే చూడవచ్చు అనమాట. అప్ టు 32 ఇయర్స్ వరకు ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకి ఇంజనీరింగ్ ట్రైనీ రోల్ కోసం ఫర్ మంత్ స్టైఫండ్ కింద 30,000 ఫర్ మంత్ అయితే డ్యూరింగ్ 1 ఇయర్ ట్రైనింగ్లో మీకు స్టైఫండ్ అనేది కూడా ఇస్తారనమాట. దానితో పాటు ఈ యొక్క ఇంజనీరింగ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో మనకి మెడిక్లెయిమ్ స్కీమ్స్ కూడా ఉంటుందన్నమాట. అప్ టు మనకి 2.5 lakhs వరకు. వన్స్ ఈ యొక్క పోస్ట్ కంప్లీషన్ కంపెనీ ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 7 lakhs ఫర్ ఆనం తోటి ఫుల్ టైం జాబ్ ఇచ్చి అసిస్టెంట్ మేనేజర్ అనే పోస్ట్ కూడా ఈ కంపెనీ వాళ్ళే మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇస్తాను. అక్కడ నుండి మీరు అప్లై చేసుకోవచ్చు గాయ్స్. సో మనకి 4వ తారీఖు సెప్టెంబర్ వరకు ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన అన్ని వెబ్సైట్స్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.